పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనం దేవుడు ఏమై ఉన్నాడో మనకేం చేశాడో చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనం ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాం, దేవుని మూలముగా ఏం పుట్టింది? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం 8వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి మన దేవుని రూపం ఎలా ఉంది? ప్రేమ స్వరూపము. ఆయన రూపము ప్రేమించే రూపం కదా. ఎంత ప్రేమించాడు ఆయన? ఆయన ప్రేమ ఎంత? అన్కండిషనల్ లవ్, అగాపే ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకందరికీ తెలిసిన వాక్యమే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ అత్యధికమైన ప్రేమను చూస్తున్నాం, అన్కండిషనల్ లవ్. దైవికమైన ప్రేమను చూస్తున్నాం, నిస్వార్థమైన ప్రేమను చూస్తున్నాం. ఆయన ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన అంత మాత్రమేనా? ఆయన ప్రేమస్వరూపి అని చదివాము ఇక్కడ, కానీ ఆయన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమను చూపించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చూస్తున్నాం. ఆయన క్రియ, ఆయన ప్రేమను ఎలా చూపించాడు? మనం చదువుకున్న వాక్యంలో చూస్తున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచారు. ఎట్లనగా, మనం ఇంకను పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన ప్రేమను చూపించాడు. అంత మాత్రమేనా? మన యొక్క శరీరంలో ఆయన ప్రేమను చూడగలం. నరాలు, ప్రతి ఒక్క నరాలు, ఇక్కడ మెదడు నుంచి కాళ్ళ వరకు ఎన్ని నరాలు ఉన్నాయి మానవునికి? ఎన్నో బిలియన్ల నరాలు ఉన్నాయి. చూడు, ఆయన యొక్క ప్రేమ వైఖరి చూస్తున్నాం. ఆ స్ట్రక్చర్ మనము ఎంత గీసినను ఏమి చేసినను ఆ నరాలను మళ్ళీ మనం అతికించలేము, కానీ ఆయన ప్రేమ మన యొక్క శరీరంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ సృష్టిలో చూస్తున్నాం ఆయన యొక్క ప్రేమ. ఫోటోసింథసిస్ అని చెట్లకు మనం పేరు పెట్టాం, కానీ ఆ చెట్టు ఎలా జీవిస్తుంది అన్నది ఆయన ప్రేమను చూపిస్తుంది. అది ఎలా జీవిస్తుంది? ఆయన జీవం పోసిన ప్రేమస్వరూపి. అంత మాత్రమే కాదు, ఆయన మనలను తన పోలికలో చేశాడు. ఎంత ప్రేమ! ఈ లోకంలో ఈ సృష్టిని ఆయన నోటి మాటతో చేశాడు, కానీ మనలను ఆయన చేతులతో ఆయన పోలికలో చేశాడు. ఆదికాండము మనకందరికీ వచ్చిన ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము అని చెప్పాడు. దేవుడు ఇక్కడ తన పోలికలో చేశాడు, తన స్వరూపములో చేశాడు. అంటే మానవుని మునుపు ఎలా చేశాడు? ప్రేమ స్వరూపంలో చేశాడు, మహిమా స్వరూపంలో చేశాడు. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మానవుని మన స్వరూపమందు, దేవుని ప్రేమ స్వరూపమందు మానవుణ్ణి చేశాడు. ఎంత గొప్ప ప్రేమ ఆయనది! వెలకట్టలేనిది.
ఆ ప్రేమను మనము అర్థం చేసుకున్నాను ప్రభా, దాంట్లో కొద్దిగా మనం అర్థం చేసుకోగలము. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. అగాపే ప్రేమ. మానవుని ప్రేమ ఎలాంటిది? మానవుని స్వరూపం ఎలాంటిది? మానవుని స్వరూపం ఎలాంటిదంటే, ఈ ప్రేమను నిరాకరించిన మానవుడు, ఈ ప్రేమను నిరాకరించిన పాపి. ఎందుకు పాపి అన్నానంటే, మనము దేవుని పోలికలో ఉన్నాము. పోలికలో ఉండడం మన భాగ్యము, కానీ మనము ఆ భాగ్యాన్ని కోల్పోయాము. దేవుడు చెప్పిన మాట మనము వినలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను మనము అతిక్రమించాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చు జీతం మరణం. ప్రేమను నిరాకరించిన పాపి. ఎలా ఉంది మానవునిది స్థితి? అది ద్వేషించే స్థితి. ద్వేషమున్నది మానవునిలో. స్వార్థము, మనుషులలో స్వార్థం ఉన్నది. పాపము కదా. మనము పాపము ఏమి చేసింది? దేవునికి మనకు అడ్డుగోడగా నిలిచింది. మన స్వార్థము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఇక్కడ ప్రేమ లేదు. సహోదరుల మధ్యలో ప్రేమ లేదు, ద్వేషము. మిస్యో అన్నారు. అగాపేకి ఆపోజిట్ మిస్యో. అత్యధికమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్ అగాపే అనగా, ద్వేషము మిస్యో అని మనం చూస్తున్నాం. అలాగే తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:2లో చూస్తున్నాం. మనుష్యులు స్వార్థ ప్రియులను చూస్తున్నాం. అక్కడ మనుషుని యొక్క స్వార్థము. దేవుని ప్రేమ ఎలాంటిది? నిస్వార్థమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ. కానీ మనుషులది, మన మన పాపి యొక్క రూపం ఎలాంటిది? ద్వేషించే రూపము, స్వార్థమైన రూపము. కానీ మన యొక్క పాపం బట్టి, మన యొక్క స్థితిని బట్టి ఆ అడ్డుగోడను తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రూపం ఎలాంటిది? త్యాగపూరితమైన రూపమైనది. ఆయన తన్ను తాను త్యాగము చేసుకున్నాడు. మనం చదువుకున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను కదా. ఆయన అడ్డుగోడను తీసివేశాడు. ఆయన యొక్క త్యాగం చూస్తున్నాం. ఆ ప్రేమలో త్యాగం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రూపం చూస్తున్నాం మనం. త్యాగస్వరూపము, త్యాగస్వరూపము. అలాగే ఆయన, మనము ఇంతకుముందే చదువుకున్నాము, ఆయన యొక్క చూపించిన ప్రేమ ఎలాంటిది మరొకసారి స్పష్టంగా చూసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం మరొకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 10 వరకు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం నీతిమంతుల కొరకు కదా, మంచివారి కొరకు చనిపోవాలని చూస్తాం మనం ఈ లోకంలో. కానీ ఇక్కడే చూస్తున్నాం, మన ప్రభువు అనీతిమంతులైన మన కొరకు చనిపోయాడు, చెడ్డవారైన మన కొరకు చనిపోయాడు. అలాగే 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎక్కడ పరిచాడు? యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లుండగా మనమింకను, ఇక్కడ 8వ వచనంలో, ఎట్లుండగా మనమింకను పాపమై ఉండగాను క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మన
యొక్క స్థితి, పాపపు స్థితి ఆయన తీసివేశాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఈ యొక్క త్యాగమైన ప్రేమను మనం చూస్తున్నాం ఇక్కడ. నీతిమంతులుగా చేశాడు. అలాగే ఆ ఉగ్రతను, నరకపు ఉగ్రతను ఆయన తొలగించాడు, రక్షించాడు. మన నుంచి ఆయన తీసివేశాడు. అలాగే నరకానికి దూరం చేశాడు, తనకు దగ్గర చేసుకున్నాడు. ఈ యొక్క త్యాగపూరితమైన ప్రేమను చూస్తున్నాం. మన దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమలో ఏమున్నది? ఏ భేదము లేదు ఆయన ప్రేమలో. అలాగే ఆయన ప్రేమలో ఏమున్నది? దైవికమైన ప్రేమ ఉన్నది, నిస్వార్థమైన ప్రేమ ఉన్నది, అలాగే అత్యధికమైన ప్రేమ ఉన్నది. మనం పాపంలో ఉండగా ఆయన మన పాపమును తీసివేశాడు. కేవలం ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? మనల్ని పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, ప్రేమించేవారుగా, ప్రేమాస్వరూపుగా మరి మనల్ని తిరిగి చేశాడు ఆయన కదా. విశ్వాసులైన మనము ఏమని ఆరాధించాలి ఆయన్ని? ఆయన పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు? నా జీవితంలో నా పాప రూపాన్ని ఆయన మార్చాడు. నీ ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపమును మనకు ఇచ్చాడు. మనలను ఆయన ప్రేమ స్వరూపంలో మార్చాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన యొక్క త్యాగము కొరకు మనము ఆరాధించాలి. ఆయన త్యాగమూర్తి. మన కొరకు శిలువ పైన ప్రాణము ధారపోసిన ఆయనకు మనము స్తోత్రములు చెప్పాలి, ఆరాధించాలి కదా. మన యొక్క జీవితాల్లో మనము రక్షింపబడిన మొదలుకొని ఇప్పటి వరకు ఆయన చేసిన మేలన్నిటినీ మనము ఎత్తి పట్టుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములన్నలో దేనిని మరువకము. ఇలాగ మనము దేవుణ్ణి, దేవా నీవు ప్రేమాస్వరూపి, అత్యధికమైన ప్రేమ ప్రభా, పాపులైన మేము ప్రభా ఆ పాపాన్ని ప్రభా ఆ ప్రేమను నిరాకరించాము, పాపంలో లోనయ్యాము ప్రభా. ఆ పాపముకు ప్రభా మీరే ప్రభా మాకు అడ్డుగోడగా ఉన్న ఆ పాపమును తీసివేశారు. అలాగే ప్రభా మీ ప్రేమలో మమ్మల్ని ఉంచుకున్నారు, మీ ప్రేమగా చేసుకున్నారని ఆయన్ను ఆరాధించట్లో మనం సాగి వెళ్తుంది కాక.